Hello everyone. In this video, let's learn about JavaScript variables. Okay. So మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకున్నా ఆర్ ఎనీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ చూసుకున్నా వాటిలో ఏంటంటే మెయిన్లీ వీ హ్యావ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే. మీకు ఒకవేళ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే దెన్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏ కోడ్ అయినా ఈజీలీ మీరు రాయొచ్చు. ఓకే. అండ్ లూపింగ్. ఓకే. సో దీస్ త్రీ ఆర్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే. ఈ త్రీ కాన్సెప్ట్స్ మీరు సరిగ్గా నేర్చుకుంటే యూ కెన్ రైట్ ఎనీ కోడ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ వేరియబుల్. ఓకే. వేరియబుల్ అంటే ఏంటి, వాటి నీడ్ ఏంటి. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ కి నేను ఒక 2 numbers ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. 5+7 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో 5+7 యాడ్ చేయాలంటే ఓకే నేను యాజ్ ఎ హ్యూమన్ ఐ విల్ యాడ్ లైక్ దిస్. ఓకే. బట్ కంప్యూటర్ కి చెప్పాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది కంప్యూటర్కి వచ్చేసరికి. ఓకే. మీ ప్రతి ఒక్క ఫైల్ కూడా మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది. ఎస్. సో ఏంటంటే సపోజ్ నేను 5 and 7 యాడ్ చేయాలంటే 5ని ఒక మెమొరీ లొకేషన్. ఓకే. సో ఆ మెమొరీ అంటే ఒక నేమ్ ఇవ్వాలి 5కి ఒక. సో ఏ అని నేమ్ ఇచ్చి ఏలో 5 ఇస్తాను. ఓకే. నెక్స్ట్ బి అని ఇచ్చి బిలో 7 ఇస్తాను. ఓకే. నెక్స్ట్ సిలో ఏంటంటే ఆ 2ని ఏదైతే యాడ్ చేస్తుందో అది వచ్చేసి సిలో ఇస్తాను. సో సిని నేను డిస్ప్లే చేసేస్తే నాకు రిజల్ట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఓకే. సో ఏ అండ్ బి ఏంటంటే సమ్ నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్. ఓకే. 5ని తీసుకెళ్ళి మీరు ఒక 101 ఆర్ 102 లొకేషన్లో ఎక్కడైనా స్టోర్ చేస్తుంది. అది కంప్యూటర్ వచ్చేసి ఎవ్రీథింగ్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ టు ది మెమొరీ. ఓకే. ఫస్ట్ సపోజ్ 5 వచ్చేసి 101 మెమొరీ లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉంది. ఓకే. ఆ మెమొరీ లొకేషన్ ఏదైతే ఆ మెమొరీ 101 మెమొరీ లొకేషన్ బ్లాక్ ఉందో దానికి నేమ్ వచ్చేసి ఏ అని ఉంటుంది. ఓకే. వెన్ కమింగ్ టు 7 వచ్చేసి నెక్స్ట్ వేరే మెమొరీ లొకేషన్ లెట్స్ సే 102 లో స్టోర్ అయ్యి ఉంది. ఓకే. సో దానికి నేమ్ వచ్చేసి బి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సిలో దాని యొక్క రిజల్ట్ స్టోర్ చేయాలంటే అదేం చేస్తుంది, ఏ అండ్ బిని బిలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని యాడ్ చేసి సిలో స్టోర్ చేస్తుంది. ఓకే. సో మనకి వర్క్ చేయాలంటే మనకి వేరియబుల్ అవసరం అన్నమాట. ఇది ఏ అండ్ బిని ఏమంటామంటే వేరియబుల్ నేమ్. ఓకే. సో ఏ వచ్చేసి 1 వేరియబుల్ అండ్ బి వచ్చేసి 1 వేరియబుల్ అన్నమాట. ఓకే. సో దీన్ని వేరియబుల్ అంట. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం మనం జావా స్క్రిప్ట్ లో ఏంటి అన్నది చూసుకున్నాం. ఓకే. సో మీరు వేరియబుల్ వచ్చేసి సపోజ్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను అనుకోండి. ఓకే. అండ్ సపోజ్ బి ఈక్వల్ టు సమ్ వాల్యూ లైక్ నా నేమ్ ఇచ్చాను అనుకోండి. సో ఇది ఒక వేరే డేటా టైప్. మీరు చూస్తే ఇదొకటి లైక్ నెంబర్ డేటా టైప్. ఓకే. నెంబర్ డేటా ఇది వచ్చేసి ఇదేంటి లైక్ సమ్ టెక్స్ట్ కదా. సో టెక్స్ట్ ని ఏమంటామంటే స్ట్రింగ్స్ అంటాం. మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో టెక్స్ట్ ని వచ్చేసి స్ట్రింగ్స్ అంటాం. ఓకే. సో అయితే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఇస్తే వాటిని అయితే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. నెంబర్స్ వచ్చేసి డైరెక్ట్ గా ఇవ్వచ్చు. సో వీటిని ఏమంటే డేటా టైప్స్ అంట. ఓకే. సో ఈ డేటా అన్నది ఏ టైప్ లో ఉన్నది, నెంబర్ టైప్ లో ఉన్నదా. ఓకే. నెంబర్ టైప్ లో ఉన్నదా ఆర్ స్ట్రింగ్ టైప్ లో ఉన్నదా ఆర్ బూలియన్ అన్నమాట. బూలియన్ అంటే ఏంటంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సి ఈక్వల్ టు ఐదర్ ట్రూ ఇవ్వచ్చు ఆర్ ఫాల్స్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇవి ఏంటంటే లైక్ అది కరెక్టా రాంగా ట్రూ ఆర్ ఫాల్సా అంటే ఇది లైక్ మోస్ట్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ లో యూస్ చేస్తాం. సో ఇది కూడా మనకి బూలియన్ అనేది కూడా సమ్ డేటా టైప్ ఉందన్నమాట. ఈ విధంగా మనకి సమ్ ఎక్స్ డేటా టైప్స్ ఉన్నాయి. ఆ డేటా అన్నది ఏ టైప్ లో ఉన్నది అన్నది డిఫైన్ చేస్తుంది. ఓకే. సో మనం డిఫరెంట్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చూస్తే మనం సపోజ్ ఏ ఈక్వల్ టు 5 ఇవ్వాలనుకోండి. ఓకే. నేను 5 వాల్యూ స్టోర్ చేయాలంటే ఏంటంటే దాన్ని డేటా టైప్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అది వచ్చేసి ఒక ఇంటీజర్ కదా, నెంబర్ కదా. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని ఇవ్వాలి. ఓకే. ఒకవేళ మీరు లైక్ సమ్ స్ట్రింగ్ ఇస్తున్నారు అనుకోండి. ఓకే. సమ్ నేమ్ ఆర్ సమ్ ఏదైనా టెక్స్ట్. ఓకే. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు అనుకోండి. దాని డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ కదా. సో ఇక్కడ ముంగట స్ట్రింగ్ అని మీరు డిఫైన్ చేయాలి. ఓకే. సో మీరు వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్తున్నారో అది మీరు ఇక్కడ ముంగట ఇవ్వాలి అన్నమాట. దాని డేటా టైప్ వచ్చేసి మీరు ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటి ఇన్ అదర్ లాంగ్వేజెస్ అంటున్నారు. ఓకే. జావా స్క్రిప్ట్ లో ఏంటంటే జావా స్క్రిప్ట్ వచ్చేసి డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్. ఓకే. సో డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటామంటే ఏ ఈక్వల్ 5 ఇచ్చాను అనుకోండి, అది ఇంటర్నల్ గా ఏ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ అని డిటెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటికల్ గా. సపోజ్ ఏ వచ్చేసి సమ్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది ఏ వచ్చేసి సమ్ లైక్ స్ట్రింగ్ డేటా టైప్ అని అదే ఆటోమేటికల్ గా డిటెక్ట్ చేస్తుంది.
ఓకే. సో మనం అది ఏం డేటా టైప్ అని కనుక్కోవడానికి మనకి టైప్ ఆఫ్ మెథడ్ అని ఉంటుంది మన జావాస్క్రిప్ట్లో. ఓకే. టైప్ ఆఫ్ ఏ అని చేస్తే మనకి ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది. అదే పైన టైప్ ఆఫ్ ఏ అని చేస్తే మనకి ఇక్కడ ఇంటీజర్ ఆర్ నెంబర్ డేటా టైప్ అని వస్తుంది. సో అదేంటంటే ఇంటర్నల్ గా దాంట్లో ఏదైతే వేరియబుల్లో ఏదైతే వాల్యూ అసైన్ చేసి ఉందో నెంబర్ టైపా స్ట్రింగ్ టైపా దాన్ని బట్టి అదే ఆటోమేటికల్ గా దాన్ని డేటా టైప్ అనేది తీసుకుంటుంది. సో ముంగట ఏం మీరు ఇంట్ ఆర్ స్ట్రింగ్ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ ఏంటంటే మనకి ఏ వేరియబుల్ అయినా ఇలా డిఫైన్ చేయడానికి మనకి 3 కీవర్డ్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. లెట్ ఆర్ కాన్స్, వేర్ ఆర్ లెట్ ఆర్ కాన్స్. ఓకే. ఈ 3 కీవర్డ్స్ అంటుంది. ఓకే. ఈ 3 కీవర్డ్స్ యూస్ చేసి మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే. సో అవేంటివో అన్నది చూసుకుందాం. ఓకే. సో ఏంటంటే మనం ఓకే సపోజ్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చామనుకోండి. సో మనం ఇక్కడ ముంగట ఇంత స్ట్రింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఐదర్ వేర్ లేదా లెట్ యూస్ చేసి మనం డిక్లేర్ చేయాలి ఏ వేరియబుల్ అయినా. సపోజ్ అది స్ట్రింగ్ అయినా ఓకే అది వచ్చేసి స్ట్రింగ్ అయినా ఆరల్స్ స్ట్రింగ్ అయినా లేదంటే బూలియన్ టైప్ అయినా ఏదైనా కానీ వీ హ్యావ్ టు యూస్ వేర్ కీవర్డ్. ఓకే. వేర్ కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తాం లెట్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే. లేటర్ చూద్దాం. ఓకే. సి ఈక్వల్ టు సపోజ్ ఒక బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాము. ఓకే. సో ఏ వాల్యూ ఉన్నా వేర్ కీవర్డ్ యూస్ చేసి మనం డిక్లేర్ చేస్తాం. ఓకే. డైరెక్ట్ గా డిక్లేర్ చేసిన వర్క్ అవుతుంది బట్ అది రికమెండెడ్ కాదు. ఐదర్ వేర్ లేదా లెట్ యూస్ చేయాలి. ఓకే. సో వేర్ ఏంటంటే ప్రీవియస్ గా ఉంటుండే మనకి జావా స్క్రిప్ట్ ప్రెసెంట్ యూస్ చేసేది ఏంటంటే 6th వెర్షన్ అన్నమాట. ఓకే. ఎక్మా స్క్రిప్ట్ అంటాం. ఓకే. ఎక్మా స్క్రిప్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు ఏంటంటే జావా స్క్రిప్ట్ ని ఓకే ఆల్ కెన్ యూజ్ జావా స్క్రిప్ట్. ఓకే. ఓకే. అందరూ జావా స్క్రిప్ట్ మంచిగా యూజ్ చేయొచ్చు. ఓకే. నో ఎర్రర్స్ అని ఒక స్టాంప్ ఇచ్చిందనమాట. ఓకే. ఎక్మా స్క్రిప్ట్ అన్న ఆర్గనైజేషన్. సో మనం ఏం చేస్తామంటే ES6 ఎక్మా స్క్రిప్ట్. ఓకే. ES6 అని ఓకే. ES6 ఓకే 6th వెర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్ గా ఏంటంటే ES5 ఉంటుండే. ఓకే. 5th వెర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. వెర్షన్ అంటే ఏంటంటే వెర్షన్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ వెర్షన్ నుండి సెకండ్ వెర్షన్ నుండి థర్డ్ వెర్షన్ ఇలా వెర్షన్ చేంజ్ అవుతే ఏమవుతుందంటే దాని యొక్క వాట్ వి సే ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తాం. ఫస్ట్ వెర్షన్ నుండి సెకండ్ వెర్షన్ కి వచ్చామంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి సెకండ్ వెర్షన్ కి వచ్చాం. ఓకే. సెకండ్ వెర్షన్ నుండి థర్డ్ వెర్షన్ కి వచ్చామంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తాం. ఓకే. అదే విధంగా ES5 లో ఏంటంటే వేర్ యూస్ చేసి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంది. ఓకే. ES6 ఏంటంటే లెట్ అండ్ కాన్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకే. సో లెట్ అండ్ కాన్స్ కి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి వేర్ తో ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటిని లెట్ అండ్ కాన్స్ వచ్చేసి ఓవర్కమ్ చేస్తాయి. ఓకే. సో ఎలా అన్నది చూద్దాం. ఓకే. సో ఏంటంటే వేర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ కి మనం స్క్రిప్టింగ్ లో రాస్తాం. యాక్చువల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో స్క్రిప్ట్ లో నేను వేర్ ఏ ఈక్వల్ టు సపోజ్ అడిషన్ ఫస్ట్ పర్ఫామ్ చేద్దాం. వేర్ ఏ ఈక్వల్ టు 5. ఓకే. సో వేర్ ఈక్వల్ టు 5 అండ్ వేర్ బి ఈక్వల్ టు 7. ఓకే. సో ఇవి రెండింటిని అడిషన్ చేద్దాం A + B. ఓకే. సో దీన్ని డిస్ప్లే చేయాలంటే ఏంటంటే మనకి console.log అని మెథడ్ ఉంటుంది మనకి జావా స్క్రిప్ట్ లో. ఓకే. సో ని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే. సో అవుట్పుట్ చూద్దామా. సో గో లైక్ క్లిక్ చేస్తాను. ఓకే. సో గో లైక్ క్లిక్ చేశాక ఓకే కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను కాబట్టి నాకు డాక్యుమెంట్ ఇక్కడ వెబ్సైట్లో రాదు. ఓకే. సో 12 వచ్చేసింది కదా. ఓకే. ఈ విధంగా అన్నమాట. ఒకవేళ మీరు వెబ్సైట్ డాక్యుమెంట్లో ప్రింట్ చేయాలంటే వీ హ్యావ్ ఏ మెథడ్ కాల్ document.write అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూస్తే యూ గాట్ ఇన్ వెబ్సైట్. ఓకే. సో 12 వచ్చింది కదా ఈ విధంగా అన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి వేర్. ఓకే. సో వేర్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ అడిషన్ ఫంక్షన్ కాకుండా నార్మల్ ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఓకే. సో వేర్ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఓకే. తర్వాత వేర్ యూస్ చేసి మళ్ళీ ఏలో 10 ఇస్తున్నాను. ఓకే. console.log ప్రింట్ చేస్తున్నాను ఏని. సో ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో లెట్స్ చెక్. ఓకే. ఓకే. సో వీ గాట్ 10. ఓకే. సో ప్రీవియస్ గా ఏలో 5 ఉండే మళ్ళీ ఏలో 10 పెట్టేసరికి 5 క్యాన్సిల్ అయ్యి ఏ మెమొరీ లొకేషన్ లో 10 వచ్చింది. ఓకే. ఈ విధంగా అన్నమాట. సో వేర్ యూస్ చేసి ఏంటంటే సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో మీరు దాంట్లో 3 lines ఆఫ్ కోడ్ కాకుండా వేర్ ఏ ఈక్వల్ టు 5 అండ్ వేర్ ఏ ఈక్వల్ టు 10 మధ్యలో సపోజ్ చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఓకే. లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే. తర్వాత మీకు సపోజ్ గుర్తు లేదు ఏతో ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉందని గుర్తు లేకుండా మీరు దీనికి కూడా ఏ అనే నేమ్ ఇచ్చేసారు. ఓకే. లైక్ మీరు చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు కాబట్టి ఏతో ఆల్రెడీ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఉందని మీకు తెలీదు. ఓకే.
సో ఏ అనేది తీసుకున్నారు అనుకోండి, అది ఏం చేస్తుంది, ఈ వాల్యూని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఇది వచ్చేసి ఏ కాకుండా సమ్ నేమ్ అనుకోండి. ఓకే, నేమ్ ఆఫ్ ది యూజర్ నేమ్ అనుకోండి. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి ఇనిషియల్ గా నేను ఇచ్చేసాను సమ్ నేమ్. ఓకే, జీనత్ అని సమ్ నేమ్ ఇచ్చేసాను. ఓకే, తర్వాత లైన్స్ ఆఫ్ కోడ్ రాసాక నాకు గుర్తులేదు ఆల్రెడీ యూజర్ నేమ్ ఇచ్చాను అని. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, యూజర్ నేమ్ వచ్చేసి ఓకే సమ్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో నాకు ఏమొస్తుంది, సుధా అని ఇస్తుంది. సారీ, ఏ కాదు, యూజర్ నేమ్ ని ప్రింట్ చేస్తాను. ఓకే, ఓకే, యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ నాకు అవుట్పుట్ లో సుధా అని వచ్చింది. ఓకే, ఏంటి, ఈ యూజర్ నేమ్ ని, జీనత్ అనే యూజర్ నేమ్ ని సుధా వచ్చేసి ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే, సో సపోజ్ నాకు ఇక్కడ గుర్తు లేకుండా నేను మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేస్తే అదేంటంటే నాకు రాంగ్ అయిపోతుంది కోడ్ వచ్చేసి. సపోజ్ నేను నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ లో లైక్ ఇఫ్ సుధా ఉంటేనే, ఓకే నేమ్, ఓకే యూజర్ నేమ్ వచ్చేసి, ఓకే యూజర్ నేమ్ ఈక్వల్ టు సుధా ఉంటేనే నేను సమ్ యాక్సెస్ ఇస్తున్నా అనుకోండి. సపోజ్ హోమ్ పేజ్ డిస్ప్లే చేయడం, ఓకే హోమ్ పేజ్ కి యాక్సెస్ ఇవ్వడం, లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ యాక్సెస్ కావాలంటూ సపోజ్ యూజర్ నేమ్ సుధా ఉంటేనే నేను హోమ్ పేజ్ లో హోమ్ పేజ్ లో సమ్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి షో చేస్తాను, లేదంటే షో చేయను. ఇలా నేను సమ్ కండిషన్ రాశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, లైక్ ఇఫ్ యూజర్ నేమ్ జీనత్ ఉంటే అది యాక్సెస్ రాదు. ఓకే, సో నాకు ప్రీవియస్గా యాక్చువల్లీ జీనత్ ఉంటేనే నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి లైక్ సమ్ ఎర్రర్ అయిపోతుంది. సో ఏంటంటే మనకి లెట్ ఇంట్రొడ్యూస్ చేసి ఏం యూజ్ అంటే, లెట్ వచ్చేసి సపోజ్ లెట్తో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఏంటంటే మళ్ళీ సేమ్ ఆ వేరియబుల్ నేమ్ని యూజ్ చేసి దాంట్లో సమ్ వేరే నేమ్ ఇవ్వలేము అన్నమాట. ఓకే, సో ఒక్కసారి ఒక వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చాక మళ్ళీ సేమ్ వేరియబుల్ నేమ్ మనం వాడలేము లెట్ యూస్ చేస్తే. సో ఆ పర్టికులర్ డిసడ్వాంటేజ్ ని రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రెడ్ లైన్ వచ్చింది. ఓకే, సో అవుట్పుట్ లో చూసిన ఏమొచ్చింది, యూజర్ నేమ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఓకే, సో సపోజ్ మనం ప్రీవియస్ గా ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేస్తే, సపోజ్ మనకు అది ఆ వేరియబుల్ నేమ్ ఆల్రెడీ ఉంది అని గుర్తు లేకుండా మళ్ళీ కింద ఒకవేళ సేమ్ వేరియబుల్ నేమ్ యూస్ చేస్తే మనకి లెట్ వచ్చేసి యూస్ చేయనివ్వదు. ఓకే, సో ఎక్స్ట్రా అడిషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో లెట్ యూస్ చేసి మనం వర్డ్స్ లో రాస్తే లెట్ బై యూజింగ్ లెట్ కీవర్డ్. ఓకే, బై యూజింగ్ లెట్ కీవర్డ్ we cannot redeclare. ఓకే, redeclare a వేరియబుల్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే డిక్లేరింగ్ ఏ వేరియబుల్ అంటే, సపోజ్ లెట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి, దిస్ ఇస్ నథింగ్ బట్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. ఓకే, డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ అంటే, ఓకే డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ అంటే. ఓకే, సో సపరేట్ గా చూసుకోవాలంటే లెట్ ఏ అని ఇచ్చామనుకోండి, అంటే జస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చాం, దాంట్లో ఏం వాల్యూ ఇవ్వలేమనుకోండి, దాన్ని డిక్లేరింగ్ ఏ వేరియబుల్ అంటే. ఓకే, మళ్ళీ దాంట్లో సమ్ వాల్యూ అసైన్ చేసాం అనుకోండి, దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, ఇనిషియలైజేషన్ అని. సో ఈ లైన్ లో ఏం చేస్తున్నాం అంటే డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకటే లైన్ లో చేస్తాం. దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్, ఓకే సో లెట్ ఏంటి, రీడిక్లేర్ చేయనివ్వదు. ఒక్కసారి ఒక వేరియబుల్ లో సమ్ వాల్యూ అసైన్ చేశాక మళ్ళీ రీడిక్లేర్ చేయనివ్వదు. ఓకే, సో దట్ ఈస్ లెట్. నెక్స్ట్ కాన్స్ట్ అంటే ఏంటో చూస్తాం. ఓకే, సో ఐ విల్ కమెంట్ అవుట్ ఆల్ దిస్ లైన్స్. ఓకే, సో కమెంట్ చేసేస్తాను. సో కమెంట్ చేసేసి లెట్స్ డిస్కస్ అబౌట్ కాన్స్ట్. కాన్స్ట్ ఏంటంటే, కాన్స్ట్ మీనింగ్ వచ్చేసి కాన్స్టెంట్ అన్నమాట. సో కాన్స్ యూస్ చేసి ఒక వేరియబుల్ ఇచ్చేస్తే ఏంటంటే మళ్ళీ ఆ వేరియబుల్ని మళ్ళీ దాంట్లో వేరే వాల్యూ ఇవ్వలేమన్నమాట. సపోజ్ లెట్తో చేస్తాను, లెట్ ఆర్ వేర్తో చేస్తే ఏలో 10 ఇచ్చాను అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏలో వచ్చేసి 12 ఇచ్చాను అంటే దాంట్లో వాల్యూ చేంజ్ చేస్తున్నాను, మళ్ళీ రీడిక్లేర్ చేయట్లేదు. లెట్ని మళ్ళీ ఆ వేరియబుల్ని రీడిక్లేర్ చేయట్లేదు, సేమ్ అదే వేరియబుల్లో వాల్యూ అన్నది చేంజ్ చేశాను జస్ట్. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ మనకి 12 అని వస్తుంది. ఓకే, సో మళ్ళీ రీడిక్లేర్ చేయలేదు. రీడిక్లేర్ చేసినప్పుడు ఏంటంటే మనం వేరే లైక్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత మళ్ళీ వేరే దాని గురించి మనం రీడిక్లేర్ చేస్తే మనం మళ్ళీ రెట్ అని ఓకే, సో రీడిక్లేర్ చేయలేదు, సేమ్ అదే వాల్యూని చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో వీ గాట్ 12. ఓకే, సో ఇలా చెయ్యొచ్చు, వేర్తో అయినా వీ కెన్ చేంజ్ దట్ వాల్యూ. ఓకే, చేయొచ్చు. ఓకే, సో ఆ పర్టికులర్ ఏలో 10 ఉంది, దాన్ని 12 చేయొచ్చు. ఓకే, కాన్స్ యూస్ చేస్తే ఏంటంటే కాన్స్టెంట్ అన్నమాట, దాంట్లో ఏదైతే వాల్యూ ఇచ్చామో అది వచ్చేసి కాన్స్టెంట్ అన్నమాట, దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేము. ఓసి అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్, లైన్ నెంబర్ 43. ఓకే, ఈ పర్టికులర్ లైన్ దగ్గర వచ్చింది, ఆల్రెడీ దాంట్లో 10 ఉంది అండ్ దట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ, మళ్ళీ దాని వాల్యూని చేంజ్ చేయలేము. ఓకే,
సో దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టెంట్. ఓకే, సో దాంట్లో ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూ అనేది మళ్ళీ చేంజ్ చేయలేము. ఓకే, సో వన్ పాయింట్ ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూని ఒకసారి ఇలా డిక్లేర్ చేసి తర్వాత నేను దాంట్లో వాల్యూ అసైన్ చేసుకుంటాం అంటూ కుదరదు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకటే లైన్లో చేయాలి. ఈ విధంగా డిక్లరేషన్ చేసి తర్వాత ఇనిషియలైజ్ చేసుకుంటామంటే సి మిస్సింగ్ ఇనిషియలైజేషన్ ఇన్ డిక్లరేషన్. ఎందుకంటే కాన్స్టెంట్ వచ్చేసి ఏంటి, దాంట్లో ఏదైతే వాల్యూ ఇస్తామో అది కాన్స్టెంట్ కదా, అది చేంజ్ చేయలేము. సో ఏంటంటే దాన్ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అట్ ది సేమ్ టైం మీరు దాంట్లో వాల్యూ అసైన్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఏం ఎర్రర్ రాలేదు. ఓకే, సో ఇఫ్ యూ ట్రై టు చేంజ్ దట్ వాల్యూ, ఓకే, ఆ వాల్యూని ఎప్పుడైతే చేంజ్ చేయాలనుకుంటారో అప్పుడు అసైన్మెంట్ కాన్స్టెంట్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్స్టెంట్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే లెట్ వచ్చేసి రీడిక్లేర్ చేయలేము. ఓకే, రీడిక్లేర్ ఈజ్ నాట్ పాసిబుల్ లెట్ యూస్ చేసి. ఓకే, కాన్స్టెంట్ యూస్ చేసి ఏంటంటే దాంట్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయలేము, కాంట్ చేంజ్ ఇట్స్ వాల్యూ. ఓకే, ఇట్స్ వాల్యూ ఇంతే. ఓకే, వార్ యూస్ చేసి మళ్ళీ సేమ్ వేరియబుల్ని వార్ ఏ ఈక్వల్ టు 10 వార్ ఏ ఈక్వల్ టు 15 అని రీడిక్లేర్ చేయొచ్చు. ఓకే, విత్ లెట్ యూస్ చేసి రీడిక్లేర్ చేయలేము. Okay, this is all about let const and var. Thank you.